We praise God that we have a compassionate God. కనికరం కలిగిన దేవుడు మన జీవితంలో ఉన్నందుకు దేవునికి ఎంతైనా మనం వందనస్తున్నాము. ఆ కనికరం గల దేవుడు మరి ఒక విషయం చెప్తా ఉన్నాడు మనకి. అదని చూసుకొని బలిలో చేయబోయే మనందరికీ, విశ్వాసులందరికీ, ప్రభునందు విశ్వాసం ఉంచిన వారికి అందరికీ ఒక మాట చెప్తా ఉన్నాడు. ఆ విషయాన్ని చూసుకొని మనము ఏ విధంగా ప్రభు బలలో చేవేస్తున్నాము పరీక్ష చేసుకొని ప్రభు బలలో చేద్దాము. దాని సహాయకరంగా మాథ్యూ చాప్టర్ 5 వర్స్ 8, మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనము. మాథ్యూ 5:8. చిల్డ్రన్ యూ ఆల్సో, పిల్లలు మీరు కూడా దీన్ని చూసి ఫాలో అవ్వండి వాక్యాన్ని. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. యేసు ప్రభు ఇక్కడ చెప్పిన సందర్భాన్ని చూసినట్టయితే, కొండ మీద ప్రసంగం అంటారు కదా దీన్ని. కొండ మీద ప్రసంగంలో అక్కడికి వచ్చిన వారి గురించి చెప్తా ఉన్నాడు. యేసు ప్రభు ఏమంటున్నాడంటే, ఆ జనసమూహంతో మీ అంతరంగ స్థితిని గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటాడు? మన అంతరంగ స్థితిని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. అక్కడికి వచ్చిన వాళ్ళు రోగులు, తర్వాత స్వస్థత పొందడానికి వచ్చినారు. వారితో పాటు స్వస్థత పొందడానికి అనేక మంది తీసుకొని వచ్చినారు. అక్కడ శిష్యులు కూడా ఉన్నారు కదా. సో ఆ జనసమూహంతో ఏం చెప్తున్నాడంటే, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మనము ఈ లోకంలో చూసినట్టయితే ఇతర విశ్వాసులు తమ దేవుని ఆరాధించడానికి లేదా దర్శించడానికి వెళ్ళినప్పుడు ఉదయాన్నే త్వరగా లేస్తారు, మంచిగా స్నానం చేసుకుంటారు, మంచి కొత్త బట్టలు వేసుకుంటారు. అవసరమైతే ఒకరోజు ముందే బట్టలు సిద్ధపరచుకొని ఉదయాన్నే లేచి నా దేవుని ఆరాధించాలి, నేను నా దేవునికి ఈ యొక్క అర్పణ అర్పించాలి అనే ఉద్దేశంతో వెళ్తారు. వెళ్ళి స్నానం చేసుకుని వెళ్ళినా కూడా బయట ఒక కుళాయి ఉంటది, లేదంటే ట్యాప్ ఉంటది. ఆ ట్యాప్ దగ్గర కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి ప్రవేశిస్తారు. ప్రవేశించిన తర్వాత ఆ లోపల ఉన్న దేవునికి మనిషికి మధ్య ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తికి అర్పించి వారి యొక్క స్థితిని వారికి తెలియపరిచి బయటకు వచ్చేస్తారు. మనం కూడా ఉదయమే మనం త్వరగా లేచి సిద్ధపడి స్నానం చేసుకొని మంచి బట్టలు వేసుకొని మనం కూడా వారిలాగే వచ్చినాం. అయితే వారి యొక్క హృదయాన్ని పరిస్థితిని చూసినట్టయితే అర్పణ సమర్పిస్తారు. సమర్పించి బయటికి రాగానే వారి పరిస్థితి యథావిధి. కోప్పడేవాడు కోప్పడుతూనే ఉంటాడు, మోసం చేసేవాడు మోసం చేస్తూనే ఉంటాడు, అన్యాయం చేసేవాడు అన్యాయం చేస్తూనే ఉంటాడు, లంచం ఇచ్చేవాడు లంచం ఇస్తూనే ఉంటాడు. అయితే ప్రభు అంటున్నాడు, నీ హృదయం ఈరోజు ఏ విధంగా ఉన్నది? నీ హృదయము శుద్ధిగా లేకపోతే, నా హృదయం నేను ప్రభుని అంగీకరించినప్పుడు, ప్రభు నాతో మాట్లాడినప్పుడు నా పాపాలు ఒప్పుకొని ప్రభు నన్ను క్షమించు అని అడిగాను. అడిగిన తర్వాత ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉంది? నా హృదయము దేవునికి అంగీకారంగా ఉన్నదా? నా హృదయము శుద్ధంగా ఉన్నదా? నా హృదయం కోపాలతో కలహాలతో ఎలా ఉంది నా హృదయం? ఒకవేళ ఆ హృదయంలో ఉంటే కనుక ప్రభు అంటున్నాడు, ఎవరు చూస్తారంటే దేవుణ్ణి? హృదయ శుద్ధి గల ధన్యులు, వారు దేవుని చూస్తారు. అంటే హృదయ శుద్ధి లేని వారు ధన్యులు కాదు, వారు దేవుని చూడలేరు. అయితే మరి ఎలా ఉన్నాం మనం? అంత మట్టికి కాకుండా యేసు ప్రభు ఇంకో మాట కూడా అంటున్నాడు, మనము హృదయ శుద్ధి లేకుండా దాన ధర్మాలు చేయొచ్చు, అవసరమైన వారికి అవసరం తీర్చొచ్చు, తర్వాత డబ్బు ఇవ్వచ్చు, భోజనం పెట్టొచ్చు. నా హృదయం శుద్ధిగా లేకపోతే ఎన్ని నీతి కార్యాలు చేసినా, ఎన్ని మంచి కార్యాలు చేసినా, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో అంటాడు కదా, నేను నిన్ను ఎన్నడూ ఎరగను, అక్రమం చేయగలరా, నేను నిన్ను ఎన్నడూ ఎరగను, కొన్ని నా దగ్గర నుంచి ప్లీజ్ గో ఫ్రమ్ మై. సినిమాలు చూసేవారు సినిమాలు చూడడం మానేసామా?
అబద్ధాలు చెప్పే వాళ్ళం అబద్ధాలు చెప్పి మానేసామా? మోసం చేసే వాళ్ళం మోసం చేసి మానేసామా? తప్పుడు బిల్లులు పెట్టి డబ్బు సంపాదించడం చేసే వాళ్ళు ఉన్నారు, అవి మానేసామా? నీ హృదయం ఇవన్నీ పెట్టుకొని ప్రభు బలిలో చేవేస్తే మనం మోసం చేసుకుంటున్నాం. వీఆర్ డిసీవింగ్ అవర్ సెల్ఫ్. ప్రభు అంటున్నాడు, నీ హృదయం ఈరోజు ఏ విధంగా ఉన్నది? ప్రభు చెప్పకపోవచ్చు కదా, వై యూ టోల్డ్ దిస్, ఎందుకు ఈ మాట చెప్పాడు? బికాస్ ఈ హ్యాస్ కంపాషన్ ఆన్ us, మన మీద కనికరము ఉంది కాబట్టి చెప్పాడు. ఇవి కూడా జస్ట్ వాళ్ళ వాళ్ళ యొక్క మన మన అనారోగ్యతని స్వస్థపరిచి వదిలిపెట్టచ్చు, మన అవసరం తీర్చి వదిలిపెట్టచ్చు అని ప్రభు అంటున్నాడు. నీ హృదయం శుద్ధిగా లేకపోతే, నీ హృదయం శుద్ధి తింటున్నాం, తాగుతున్నాం, అల్లరి చేస్తున్నాం, ఎలా ఉంది? So let us examine, is right in sight of మన హృదయము దేవుని దృష్టిలో సరిగా ఉందా లేదా? లేకుండా మనం ఎన్ని చేసినా ఒకరోజు ప్రభు అంటాడు, ఈ మాట ఖచ్చితంగా అంటాడు, ప్రియ సంగమా, దయచేసి మన హృదయాన్ని ప్రభుతో సరి చేసుకుందాం. మన ప్రభు కనికరం గల ప్రభు, మన ప్రభు కృప చూపే ప్రభు, మన ప్రభు క్షమించడానికి సిద్ధంగా ఉన్న ప్రభు. ఇంకా నీ యొక్క పాత జీవితాన్ని, పాత వాటిని ఇంకా నీలో ఏలుతా ఉంటే వాటన్నిటిని ప్రభు రక్తంలో కడుక్కుందాం. శుద్ధ హృదయంతో దావీదు అంటాడు కదా, దావీదు మహారాజు తన పాపం చేసినప్పుడు, తన పాపం విషయమై తను తెలియపరిచినప్పుడు నేను పశ్చాత్తాపడ్డాడు. బీయింగ్ కింగ్, రాజు ఉన్నప్పుడు కూడా ఆయన ప్రభు దగ్గర పశ్చాత్తాపం, నాకు శుద్ధ హృదయం దయచేయి తండ్రి ప్రభు అన్నాడు. ఈరోజు నీ హృదయం శుద్ధంగా లేకపోతే, అలవాటుగా ప్రభు బలులు చేవేస్తే మనకి ఏమి రాదు, దీవెనలు రానే రావు. హృదయ శుద్ధి లేని వారు ధన్యులు కాదు, వారి దేవుని చూడరు. హృదయ శుద్ధి గల వారే ధన్యులు, వారి దేవుని చూస్తారు. కాబట్టి ఈరోజు నా హృదయము ఏ విధంగా ఉన్నది అని మనం ఎందుకు ప్రభుబలలో చేవేస్తున్నామంటే, హృదయ శుద్ధి లేకుండా ప్రభుబలలో చేవేస్తున్నామంటే దేవుని భయము లేదు మనలో. We don't have God fear. That's why we are taking unworthily in God's emblem. నిన్ను నన్ను రక్షించకు ఎంతగా ప్రభు అను శ్రమ గుండా వెళ్ళవలసి వచ్చినది. Let us remember that God who paid the price for you and me. ఆ పరిశుద్ధ దేవుని బలలో చేవేస్తున్నాం. మనం అందరము శుద్ధ హృదయంతో ప్రభు బలలో చేవేద్దాం. దాని ప్రభు బలకు సహాయకరంగా 1 Corinthians chapter 11 verse 23 onward.